తిరుపతి జిల్లా ఏర్పేడు వ్యాసాశ్రమంలో నిర్వహించనున్న శతాబ్ది ఉత్సవాలను ఆశ్రమ పూర్వ విద్యార్థులు, సిబ్బంది, సాధువులు ఘనంగా నిర్వహించుకునేలా సహకరించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ప్రతినిధులు కోరారు. ఆశ్రమంలోని అవకతవకలపై ప్రశ్నించే సమయం ఇది కాదని, ఉత్సవాలకు ఎలాంటి ఆటంకాలు కల్పించొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియాతో మాట్లాడారు. ఏర్పేడు వ్యాసాశ్రమంలో జరగనున్న శతాబ్ది ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ ప్రతినిధులు కోరారు. ఆశ్రమ పూర్వ విద్యార్థులు, సిబ్బంది, సాధువులు కలిసి ఈ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారని తెలిపారు. ఆశ్రమంలోని అవకతవకలపై చర్చించడానికి ఇది సరైన సమయం కాదని పేర్కొన్నారు. అలాగే ఆహ్వానం లేనివారు ఆశ్రమానికి రాకుండా ఉండాలని సాధులోకానికి విజ్ఞప్తి చేశారు. ఈ విషయాలను వారు తిరుపతి ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశంలో వెల్లడించారు. సందర్భంలో ఆ శత జయంతి మహోత్సవాలు చేస్తున్నటువంటి తరుణంలో చాలా బాధాకరం. కొంతమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు వారికి మేము ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున సనాతన ధర్మం బాగుండాలి, ఈ సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాల్సిన గురుతర బాధ్యత ప్రతి హిందూ బంధువు పైన ఉన్నది. సమస్యలుంటే కూర్చొని మాట్లాడుకునేటటువంటి ఒక సుహృద్భావమైన వాతావరణంలో చర్చించుకునేటటువంటి అవకాశాన్ని మనం చేజార్చుకోకుండా చేజార్చుకోకుండా సమన్వయం పాటిస్తూ సహనంతో సమస్యలను కూర్చొని మాట్లాడుకోవాల్సినటువంటి తరుణం అది ఎంతో అవసరం కూడా ఉన్నది. ఇప్పటికే ఈ సనాతన ధర్మం మీద అనేక దాడులు మనం గతంలో చూస్తూ ఉన్నాం. ఎన్నో కుట్రలు చేస్తూ ఉన్నారు. హిందూ ధర్మాన్ని, దేవీ దేవతలను కించపరిచి మాట్లాడుతూ ఉన్నారు. భగ్గుమనేటటువంటి విభేదాలు బయటికి వచ్చే అవకాశం ఉంటుంది. తద్వారా హిందూ ధర్మానికి గ్లాని కలిగే పరిస్థితి ఉంటుంది. మరి మేము సాధు సంతులందరినీ కూడా దయచేసి మేము కోరుతున్నాం, ఒక సుహృద్భావమైన వాతావరణంలో కూర్చొని చర్చించుకొని సమస్యలను పరిష్కరించుకుందాం. ఒకవేళ పరిష్కారం కాకపోతే, వినకపోతే చట్ట ప్రకారంగా, న్యాయ ప్రకారంగా మనం పోరాడుదాం. సమస్యలు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో, ఏవైతే తప్పిదాలు జరిగాయో, ఖచ్చితంగా తప్పులు ఎవరు చేసినా దానికి చట్ట ప్రకారంగా వారికి శిక్షలు పడేటట్టుగా మనం పోరాడవచ్చు తప్ప, ఒక దైవ కార్యం జరిగేటప్పుడు, ఒక దైవ కార్యాన్ని నిర్ణయించేటప్పుడు ఆ సందర్భంలో మనం వెళ్ళి అక్కడ కార్యక్రమాలు నిరసన చేయడం, అడ్డుకోవడం అనేది దయచేసి మేము చాలా విజ్ఞప్తి చేస్తున్నాం. స్వామీజీలందరూ కూడా విజ్ఞతను పాటించాలి. ఎవరైతే మలయాళ స్వామివారి తాలూకా అక్కడ ఉండేటటువంటి పూర్వ విద్యార్థులు కానివ్వండి, ఆ పరంపర కానివ్వండి, అక్కడ ఉండేటువంటి భక్తులు కానివ్వండి, ఎవరైనా కూడా మేము మరీ విజ్ఞప్తి చేస్తున్నాం. సాధు సంతులకి, పెద్దలకి, అందరికీ కూడా ఇది మన హిందూ ధర్మాన్ని మీ అందరూ కూడా పెద్ద మనసుతో అర్థం చేసుకొని ఏదైనా సమస్యలు ఉంటే కూర్చొని మాట్లాడుకునే అవకాశాన్ని మీరు కూడా కల్పించాలని ఈ సందర్భంగా కోరుకుంటూ, మాకు చాలా బాధేస్తుంది. కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్లో ఎన్నో సమస్యలు వచ్చాయి, ఆలయాల మీద దాడులు జరిగాయి, ఆశ్రమాల మీద దాడులు జరిగాయి. ఇక్కడే మన చిత్తూరులో ఉండేటటువంటి స్వామీజీని రాత్రి చంపేసి ఆ పక్కన ఉండేటువంటి కొలంలో పడేశారు. మన చిత్తూరులో కూడా ఆశ్రమం పేరు మాకు జ్ఞాపకం రావడం. అలాగే ఎవరైతే మరి దీనికి పిలిపిస్తున్నారో ఆ రోజు 25వ తేదీ కార్యక్రమానికి నిరసనని, అది ఆ కార్యక్రమం అడ్డుకోవడానికనో లేకపోతే ఆ కార్యక్రమంలో ఏవైనా వారి అభిప్రాయాలు చెప్పడానికని వారిని కూడా మేము సంప్రదిస్తున్నాం. ఇద్దరిని కూడా సంప్రదించి ఒక మంచి వాతావరణంలో కార్యక్రమం అది సమసిపోతుందని ఆశాభావంతో ఉభయలు కూడా సహకరించాలని, ఉభయలతో కూడా సాధు పరిషత్ మా గౌరవాధ్యక్షులు నారాయణరావు గారు, అలాగే పెద్దలందరూ, స్వామీజీలందరం కూడా మాట్లాడుతున్నాం. దానికి మీడియా మిత్రులు కూడా దయచేసి సహకరించాలని. మీకు తెలియంది కాదు, హిందుత్వం మీద వందల సమస్యలు పెరుగుతున్నాయి, హిందూ ధర్మం మీద అనేక ఇబ్బందులు వస్తున్నాయి. ఈ తరుణంలో హిందుత్వం కొట్లాడుకొని అది బజారును పడి రచ్చకెక్కి దానివల్ల సమాజానికి ఒక చెడ్డ సంకేతాలు రాకూడదని మేము సవినయంగా అందరినీ కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. మీకందరికీ తెలిసిన విషయమే, ఆంధ్రప్రదేశ్లో 2024లో ప్రభుత్వం మారిన రోజు నుంచి కొన్ని దుష్ట శక్తులు సనాతన ధర్మం మీద, హిందూ ధర్మం మీద, హిందూ దేవుళ్ళ మీద
విపరీతమైనటువంటి దాడులు, అన్యాయం జరుగుతూ ఉంది. ఈ విషయాన్ని మేము పదే పదే ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరఫున ఎవరైతే ఈ కుట్రలు చేస్తున్నారో ప్రతిపక్షం వారు, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ వారికి మేము పదే పదే విన్నవించుకున్నాం. ఏమని? అయ్యా, మీరు ప్రతిపక్షంలో ఉన్నారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏం చేయాలి, అధికార పక్షం ప్రజలకి న్యాయం చేస్తుందా లేదా అనే విషయాలు చూడాలి. మీరు రాజకీయం మాత్రమే చేయాలి, అంతేగాని కేవలం సనాతన ధర్మం మీద, దేవుళ్ళ మీద దాడులు ఆపాలి. ఆపకపోతే మిమ్మల్ని తెలుగు ప్రజలు, హిందూ సంఘాలు మిమ్మల్ని క్షమించవు అని చెప్పాం. అయితే నిన్నటి వరకు ఏం చేశారు? ప్రశ్నారావణు, జడాశ్రవణు, పాస్టర్ అభినయ్ వీళ్ళందరినీ పంపించి దళిత క్రైస్తవ సభను పెట్టి నానాకు బూతులు తిట్టించారు సనాతన ధర్మాన్ని, హిందూ దేవుళ్ళని. అవన్నీ అట్టర్ ఫెయిల్యూర్ యొక్క ముఖ్య ఉద్దేశమే హిందువులని కులాల వారీగా విడగొట్టాలి, వాళ్ళ కులాల మధ్యలో గొడవలు పెట్టాలి. గొడవలు పెట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఏదో జరిగిపోతుంది, ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు నశిస్తున్నాయి అనే విషయాన్ని వాళ్ళు హైలైట్ చేయాలని శతవిధాలా ట్రై చేస్తున్నారు. అలాంటి సందర్భంలో ఇంత ప్రాచీనమైనటువంటి ఆ మలయాళ స్వామివారి ఆశ్రమానికి 100 సంవత్సరాల ఆరాధన జరుగుతోంది. ఎప్పుడు? రేపు జూలై 25వ తారీఖున. ఒకవేళ నిజంగా ఆ ఆశ్రమంలో ఏవైనా సరే అపచారం కానీ లేదంటే అవినీతి కానీ జరిగిందని మీరు భావిస్తే దాన్ని మనం కోర్టులో వేద్దాం, లేదంటే ఎండోమెంట్ వారికి కంప్లైంట్ చేద్దాం. ఇది పద్ధతి తప్పితే ఒక ఆశ్రమం మీద ఇంకొక ఆశ్రమం వాళ్ళు మేము నిరసన తెలుపుతామంటే ఒకరింటికి వచ్చి ఇంకొక నిరసన తెలిపితే ఊరుకుంటారు ఎవరైనా? కాబట్టి దయచేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళ కబడ్దార్, మీరు హిందూ సంఘాల మీద, హిందువుల మీద విడగొట్టాలని మీరు ట్రై చేస్తే మేము ఆల్రెడీ పిలుపునిచ్చాం. సాధు పరిషత్ తరపున, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున ఈ రాజకీయంగా ఈ వైఎస్ఆర్సీపీని ఆంధ్ర రాష్ట్రం నుంచి బహిష్కరించాలి అని. దాని మీద మేము ఇల్లు, వీధి వీధి, ప్రతి విలేజ్ తిరిగి చెప్పాల్సి వస్తుంది మరి కోరుకుంటున్నాం. అదేవిధంగా తిరుపతి పోలీస్ వారికి కూడా మేము విన్నవించుకుంటున్నాం. అయ్యా, ఇలాంటి వాటిని మీరు ఎంకరేజ్ చేయొద్దండి, వాళ్ళు ఏదో పర్మిషన్ ఇచ్చేశారని చెప్తున్నారు, ఇలాంటి పర్మిషన్ ఇవ్వద్దు. ఆరాధనోత్సవాలు అనేవి ప్రతి ఆశ్రమానికి, ప్రతి స్వామికి చాలా పవిత్రమైనవి. అలాంటి ఆరాధనోత్సవాల టైంలో ఈ నిరసనలు ఇవన్నీ కూడా అవసరం లేదు అని మళ్ళీ వేస్తున్నాం. ఇంకొక పాయింట్ ఏంటంటే, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. వైఎస్ఆర్సీపీ నాయకులు, మీరు కావాలంటే మీ రాజకీయం చేసుకోండి, అధికార పక్షం ఏం చేస్తుందో, ప్రజలకు ఏమైనా న్యాయం చేస్తుందా లేదా, వాళ్ళు ఇచ్చిన ప్రామిసులు చెప్పారా లేదా అది చూడాలయ్యా మీరు ప్రతిపక్షంగా. అంతేగాని వచ్చి ఈ హిందువుల మీద, సనాతన ధర్మం మీద దాడులుగా ఆకపోతే మీకు ఎటువంటి పరిస్థితుల్లో ఈసారి ఆ 11 కాకుండా 1కి మిగిలిపోవాల్సి వస్తుంది అని హిందూ సంఘాల తరపున, ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తరపున మళ్ళీ హెచ్చరిస్తున్నాం. జై శ్రీరామ్. హలో ఓకేనా? మీడియా మిత్రులు ఈరోజు మా దృష్టికి చాలా విషయాలు తీసుకొచ్చారు. అలాగే నారాయణరావు గారు కూడా కొన్ని విషయాలు చెప్పారు. సమాజం దృష్టిలో మీరు చెప్పిన విషయాలన్నీ ఉన్నాయి. అయితే మేము చెప్పేదంతా ఏంటంటే, ఒక చాలా మంచి కార్యక్రమం ఒక ఆశ్రమంలో, మనందరం గౌరవించే ఆశ్రమంలో జరుగుతున్న సందర్భంలో అసందర్భంగా మనం వెళ్ళి మాట్లాడడం కరెక్ట్ కాదనేది మా ఉద్దేశం తప్ప ప్రశ్నించొద్దు అనేది మా ఉద్దేశం కాదు. ఖచ్చితంగా ప్రశ్నించాలి. మేము ప్రశ్నిస్తున్నాం కదా, మేము ప్రశ్నిస్తూ వేరే వాళ్ళు ప్రశ్నించొద్దని మేము అట్లా చెప్తాం. కానీ మన ఇంట్లో ఒక కార్యం జరుగుతోంది, ఆ కార్యానికి మా ఇంట్లో ఏదైనా జరుగుతుంది అనుకోండి, నేను మిమ్మల్ని ఆహ్వానించాలి. కానీ నారాయణరావు గారికి నాకు ఏ సంబంధం లేకుండా నారాయణరావు గారు అందరినీ ఆహ్వానించి మా ఇంట్లో పెళ్ళికి ఆయన ఆహ్వానిస్తే బాగుంటుందా? అలా వెళ్తే బాగుంటుందా? ఇదే మేము అంటున్నాం. నేను నిన్న స్వామీజీ వారిని, పరిపూర్ణానందగిరి స్వామి వారితో నేనే స్వయంగా అడిగా, స్వామి మీరు ఎవరినన్నా ఆహ్వానించారా ఈ కార్యక్రమానికి? ఈ పేర్లు ఏవో వస్తున్నాయి కదా, ఆ పేర్లు వాళ్ళు ఎవరినన్నా మీరు ఆహ్వానించారా అంటే మేము ఎవరిని ఆహ్వానించలేదు అన్నారు. అంటే ఆహ్వానం లేని ఒక కార్యక్రమానికి మనంతటి మనం ఒక పేరు పెట్టుకొని మనం వెళ్ళి అక్కడ కూర్చుని అక్కడ మనం ప్రశ్నించడం అనే పేరుతోనో ఇంకో పేరుతోనో ఆ కార్యక్రమాన్ని రసాభాస చేయడం, అది కూడా 100 సంవత్సరాల కార్యక్రమం జరుగుతున్న సందర్భంలో. ఇది ఒక్కటే మా అభ్యంతరం తప్ప ప్రశ్నించొద్దు అని మాత్రం అడ్డుకోవద్దు దయచేసి. దానివల్ల సమాజం మీద చెడ్డ ఎఫెక్ట్ పడుతుంది.
మీరు ఒక వ్యక్తి గురించి చాలామంది చెప్తున్నారు. ఎస్, ఆ వ్యక్తి గురించి మనం మాట్లాడదాం, స్వామీజీతో కూర్చొని మనం మాట్లాడదాం, మనందరం కూర్చుని. ఆ రోజే ఎందుకు కూర్చుని మాట్లాడాలి? ఆ రోజే మనం ఎందుకు దాన్ని రసాభాస్ చేయాలి? ఒక ఇంట్లో జరిగే కార్యక్రమాన్ని మనం ఎందుకు అడ్డుకోవాలి? ఇదొకటే మా ప్రశ్న తప్ప. ఎస్, మీరందరూ ఎవరి పేరైతే దృష్టికి తీసుకొచ్చారో వారి గురించి ఖచ్చితంగా మనందరం మాట్లాడదాం. ఆశ్రమం అంటే ఎవరిది? మనందరిది. అది హిందువుల ఆస్తి. అది హిందువుల ఆస్తి పోతున్నప్పుడు ఖచ్చితంగా అందరం మాట్లాడదాం. కానీ సందర్భం ఇది ఆ రోజు కాదు. దయచేసి రాంగ్ మెసేజ్ హిందూ సమాజానికి వెళ్ళకూడదు. ఇది ఒక్కటే మా కోరిక. రాంగ్ మెసేజ్ హిందూ సమాజానికి వెళ్ళకూడదు. ఎవరైనా మిమ్మల్ని రాంగ్ మెసేజ్, రాంగ్ ట్రాక్ పట్టించారేమో కొంతమందిని అనేది మా ఉద్దేశం తప్ప ఎవరిని చెడ్డగా చూసే ఉద్దేశం మాకు లేదు. ఎవరైనా రాంగ్ ట్రాక్ పట్టించి ఈ సందర్భాన్ని జరిగినట్టే. కానీ మీరు అక్కడ ఆహ్వానం లేకుండా వెళ్తున్నారు. ఆహ్వానం లేకుండా వెళ్తున్న మిమ్మల్ని సపోర్ట్ చేసే అవకాశం కూడా మాకు లేకుండా చేస్తున్నారు మీరు. దయచేసి గమనించండి. పోలీసు వారిని మేము చాలా క్లియర్గా చెప్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు అక్కడ గలాభా జరగడానికి వీల్లేదు. జరిగితే పోలీసు వారిదే బాధ్యత. ఇది కూడా చెప్తున్నాం. ఎందుకంటే హిందూ సంస్థలుగా మేము ఒప్పుకోం. భక్తులు వేరు, ఆహ్వానం ఉండాలి. మీ ఇంటికి నేను వస్తాను అంటే మీరు రాణిస్తారా? నో 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 క్లియర్గా నేను అదే చెప్తున్నా. క్లియర్గా చెప్పారు స్వామీజీ వారు. వారి ఇల్లు, వారి ఆశ్రమం, వారి ఆశ్రమానికి రూల్స్ ఉన్నాయి. భక్తులుగా రావడానికి ఎవరికి అభ్యంతరం లేదు. భక్తులుగా రావడానికి ఎవరికి అభ్యంతరం లేదు. కానీ భక్తులుగా వస్తే మీకు తెలుసుకో, మీరు అందరూ అలా ఒక్క నిమిషం అందరూ తెలుసుకోవాల్సి. నేను దుర్గా శ్రీరామ్ ఈ సాధు పరిషత్కి స్పోక్స్ పర్సన్గా ఉన్నాను. అట్ ది సేమ్ టైం పొలిటికల్ అనలిస్ట్ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ సందర్భం కాదు. హిందూ నాయకులుగా మేము వచ్చాం. హిందుత్వంలో ఒక్క నిమిషం మీరు ఆయన అడిగింది అని చెప్పేస్తా. చెప్పండి. ఎన్ని అడిగినా చెప్తా, ఇబ్బంది లేదు.